మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. పోలీసులు కాకాణిని అక్రమ మైనింగ్ కేసులో విచారించనున్నారు. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. కాగా నిన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. పోలీసులు కాకాణిని అక్రమ మైనింగ్ కేసులో విచారించనున్నారు. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. కాగా నిన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, ఈ రోజు కాకాణికి విచారణ ఉంది. ఈ విచారణకు ఆయన హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ, వివరాలేంటి? జ్యోతి, అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కేసు ప్రస్తుతం కొనసాగుతోంది. ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అక్రమ క్వార్జ్ విషయంలో ఆయన పైన కేసులు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే 2 రోజుల పాటు ఆయన అరెస్టు చేస్తారనే వదంతులు భారీగా వ్యాపించడంతో ఆయన ఇంటి వద్దకి భారీ ఎత్తున కార్యకర్తలు, వైసీపీ నేతలు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం వివిధ కేసులు, అంటే దాదాపు 7 కేసుల వరకు కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన ఉన్నాయి. వాటిపైన క్వాష్ పిటిషన్ కూడా, ఏదైతే క్వాష్ పిటిషన్ కూడా ఇటు హైకోర్టులో ఆయన అప్పీల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కి, ఏదైతే నిన్న తాజాగా పెట్టినటువంటి కేసు నేపథ్యంలో ఆ కేసుకి సంబంధించి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ కు విచారణ జరుగుతోంది. రేపటికి అది వాయిదా కూడా పడింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న పొదలకూరికి సంబంధించినటువంటి పోలీసులు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన నివాసానికి కూడా ఏదైతే ఇటు నోటీసులు కూడా అంటించారు. ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు నెల్లూరు రూరల్ DSP కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. మరోవైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారని ఆయన అనుచరులు ఒకవైపు చెప్తుండగా, మరోవైపు మాత్రం విజయవాడలో ఉన్నారని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకి ఆయన రూరల్ DSP కార్యాలయంలో విచారణకి హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ విచారణకు హాజరైతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు మాత్రం ఆయన విచారణకు హాజరు కాకపోతే తర్వాత అరెస్ట్ వారెంట్ ఏమైనా ఇష్యూ చేస్తారా అనే అంశం కూడా ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో తెరరేపాయని చెప్పుకోవచ్చు. అయితే రేపు హైకోర్టులో జరుగుతున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ రేపు జరుగుతుండడంతో ప్రస్తుతం ఆయన విచారణకు హాజరు కారు, నెల్లూరులో పోలీసులకి సంబంధించి విచారణకు హాజరు కారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ అక్రమ క్వార్జు కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కాకాణి చుట్టూ ఉచ్చు అయితే బిగిస్తోంది. ముందస్తు బెయిల్ కన్నా ఆయనకు రాకుంటే అరెస్టు వారెంట్ ఇష్యూ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం నెల్లూరులో కనిపిస్తోంది. జ్యోతి, లాయర్ల ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అయితే ప్రధానంగా తీసుకుంటే కనుక, ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాణి గోవర్ధన్ రెడ్డిగా నెల్లూరు జిల్లా రాజకీయాలు అయితే మారాయని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం మారిన తర్వాత, ఇటు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన 6 కేసులు నమోదయ్యాయి. ఈ 6 కేసులను కూడా పూర్తిగా కొట్టివేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ ను కూడా హైకోర్టులో ఆయన అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం విచారణకి ఏదైతే హైకోర్టును ఆశ్రయించడంతో లాయర్లు అయితే గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొన్న 2 రోజుల క్రితం ఇదే హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పైన విచారణ జరగడంతో దాన్ని మంగళవారానికి, అంటే రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తారనే అంశం తెరపైకి రావడంతో, ఏదైతే ఇటు నిన్న ఉగాది, అదేవిధంగా ఇవాళ రంజాన్ కావడం, ఈ 2 రోజుల పాటు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణ పేరుతో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారనే వదంతులు వ్యాపించడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఇటు పూర్తిగా
కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు, అయితే హైకోర్టులో ప్రస్తుతం అయితే వాదనలు జరుగుతున్నాయి. అయితే రేపు హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది, ముందస్తు బెయిల్ కనుక ఆయనకి ఇస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఒకవేళ ముందస్తు బెయిల్ కానీ విచారణలో రాకపోతే తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నట్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇటు కాకాని గోవర్ధన్ నివాసం కూడా ఒకటే కావడంతో అక్కడికి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారు. అయితే డిఎస్పీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ప్రస్తుతం దాదాపు 10:30 కావస్తుండడంతో ప్రస్తుతం అయితే ఆయన వచ్చే సూచనలు అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపించట్లేదు అనేది వైసీపీ వర్గీయులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో నుంచి ఇవాళ వస్తారా, లేకపోతే రేపు ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి విచారణ ముగిసిన తర్వాత వస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మురళి.